ప్రేమ హత్య చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిడి తోటలో ఒక యువకుడిని దారుణమైనటువంటి స్థితిలో హత్య చేశారు. పుట్టినరోజున హత్యకు గురయ్యాడు సాయి కుమార్ అనే యువకుడు. విందులో ఉండగా గొడ్డలితో నరికి చంపారు దుండగులు. అక్కడికక్కడే సాయి కుమార్ మరణించాడు. అయితే ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కూడా తెలుస్తోంది. స్థానికులు బంధువులు అంతా కూడా అదే చెప్తున్నారు. గ్రామానికి చెందిన యువతితో సాయి కుమార్కి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే ఆ ప్రేమ వ్యవహారమే ఈ దారుణమైనటువంటి హత్యకి దారి తీసిందంటూ కూడా స్థానికులు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఆయన. మనం చూడ చాటీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే సాయి కుమార్. నిన్న ఆయన పుట్టినరోజు పూర్తయిన తర్వాత సాయంత్రం ఒక విందులో ఉండగా కొంతమంది దుండగులు అక్కడికి చేరుకొని కత్తులతో సాయి కుమార్ పైన దాడి చేసి హత్య చేశారు. అయితే ప్రేమ వ్యవహారమే పక్కా కారణం అన్నట్టుగా స్థానికులు బంధువులు చెప్తున్నారు. అదే గ్రామానికి సంబంధించిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం దట సాయి కుమార్కి. అయితే ఆ ప్రేమ వ్యవహారమే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారంటూ బంధువులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకసారి సాయి కుమార్ మరణం తర్వాత వారి ఇంటి దగ్గర వారి ఏరియాలో ఎటువంటి విషాదం నెలకొంది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఏ రకంగా విలపిస్తున్నారు, వారి తల్లిదండ్రుల ఒపీనియన్ ఏంటి, వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారో చూద్దాం. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ గిట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీడిని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా ఫోన్ చేసి రమ్మన్నాడా లేకపోతే ఏం జరిగింది చెప్పు. ప్రతి ఒక్కరి నిజం వెళ్తుంది. అవుతలేదా రమ్మన్నాడు అడగాక? ఎక్కడికి వచ్చిండు? ఎవరికి వచ్చిండ్రా? ఫోన్ చేసి రమ్మన్నాడు అడగాక రమ్మన్నాడా లేకపోతే ఏం జరిగింది చెప్పు. ప్రతి ఒక్కరి నిజం వెళ్తుంది. అవుతలేదా రమ్మన్నాడు అడగాక? ఎక్కడికి వచ్చిండు? పెద్దపల్లి జిల్లాలో ప్రేమ హత్య కలకలం రేపుతోంది. ఎలిగేడు మండలం ముప్పిడి తోటలో ఒక యువకుడిని దారుణంగా చంపేశారు కొంతమంది దుండగులు. అయితే ఆయన పుట్టినరోజు కూడా సాయి కుమార్ ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనబడుతున్న ఆ యువకుడే సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా అదే గ్రామానికి సంబంధించిన ఒక యువతితో 2 ఏళ్లుగా ఆయన ప్రేమ వ్యవహారంలో ఉన్నారట. ప్రేమ కొనసాగుతున్న ఇద్దరి మధ్య కూడా. అయితే నిన్న పుట్టినరోజు కాబట్టి ఇద్దరు కూడా కేక్ కట్ చేశారట. మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఈ యొక్క హత్యకి అటు అమ్మాయి తరపున వ్యక్తులు ప్లాన్ చేస్తున్నట్టుగా వీరి బంధువులకు కూడా తెలిసిందట. కొంత అలర్ట్ చేశారు, బయటికి వెళ్ళనీయకుండా చూసుకున్నాం. కానీ కొంత బయట ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్ళిన క్రమంలోనే కొందరు వ్యక్తులు వచ్చి గొడ్డలితో దారుణంగా హత్య చేశారు, దారుణంగా చంపేశారని చెప్పి ఆ బంధువులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? సాయి కుమార్ మరణం పైన పోలీసులు ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? మనోజ్, గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడి తోటకు సంబంధించినటువంటి సాయి కుమార్ స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఆ వేడుకలకు హాజరైనట్టుగా ఒక వ్యక్తి వచ్చారు. వెంటనే తన వద్ద ఉన్నటువంటి గుడ్డలతో విచక్షణ రహితంగా నరికి హత్య చేసి పరారైనటువంటి పరిస్థితి కలకలం సృష్టిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రేమ వ్యవహారమే ప్రధానమైనటువంటి కారణము. గత 2 సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందినటువంటి మరో యువతితో
ప్రేమలో ఉన్నాడు. అయితే ఈయన ఉదయమే సాయి కుమార్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి బతికి బట్టబడ్డాడు అని చెప్పేసి సంతోషించినటువంటి నేపథ్యంలోనే రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విషాదం అనుకుంది. పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ కరుణాకర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అలాగే ఎలిగేడ్ మండలం ముప్పిరితోటలో సైతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు మనోజ్. చంద్రశేఖర్, ఇప్పుడు ఆ సాయి కుమార్ ని ఈ స్థాయిలో దారుణంగా గొడ్డలితో నరికినటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా దొరికారా పోలీసులకి? అంటే ఎవరు? పక్కగా అటు అమ్మాయి తరఫున బంధువులే ఉన్నారా, లేదంటే ఊర్లో కూడా కొన్ని విలేజెస్ లో యువత మధ్య కూడా కొంత తరచుగా గొడవలు ఉంటూ ఉంటాయి. సో అటువంటిది ఏదైనా చోటు చేసుకుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో ప్రేమ వ్యవహారం నచ్చకనే దీని మీద గత కొంతకాలం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా తీరు మారలేదు, వినలేదు అని చెప్పేసి ఒక అక్కసుతో ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిలో ప్రధానంగా ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్టుగా సమాచారం అందుతుంది మనోజ్. చంద్రశేఖర్, ప్రజెంట్ పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే పక్కగా అమ్మాయి తరఫున బంధువులు అని చెప్తున్న నేపథ్యంలో చుట్టూ స్థానికులు ఎవరైనా గమనించారా వారిని? అందరూ గమనించారు. అందరూ చూస్తుండగానే అర్ధరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు ముప్పిరితోట గ్రామ శివారు ప్రాంతంలోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో